గౌతమి న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లాలోని ముసాపేట మండల కేంద్రంలో నవంబర్ 8వ తారీఖు యాదవ సోదరులు ప్రతి సంవత్సరం తమ సాంప్రదాయ పండుగ అయిన సదర్ సందర్భంగా ఘనంగా దున్నపోతుల విన్యాసాలతో సదర్ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కుల మతాలకు పార్టీలకు అతీతంగా మండలంలోని గ్రామాల నుండి ప్రజలు వచ్చి సదర్లో పాల్గొని ఆనంద ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి యాదవ సోదరులు సదర్ ఐకాన్ స్వప్న యాదవ్, చిట్టబోయిన లడ్డు యాదవ్, పహిల్వాన్ శ్రీను యాదవ్, శ్రీశైలం యాదవ్, డాక్టర్ ఆంజనేయుల్ కుమార్ యాదవ్, అంజయ్య యాదవ్ పాల్గొని ప్రజలందరికీ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముసాపేట గ్రామ మండల కేంద్రంలోని యాదవ సోదరులందరూ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రత్నయ్య యాదవ్ గారు ఇక్కడ మీదికి రావాలి. మీరు ఇక్కడ వచ్చేసినటువంటి జనం సరిపోతలేదు. గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంతవరకు ఇంత పెద్దగా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా ఇంత జనం రాలేదు. దయచేసి స్టేజ్ పైకి ఎవరు రాకూడదమ్మా, ఎందుకంటే పెద్దలకు ఇబ్బంది అవుతుంది. ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు. ఇప్పుడు పెద్దలందరికీ సన్మాన కార్యక్రమం జరుగుతుంది కదా, మీరు గ్రామస్తులందరూ కూడా స్టేజ్ కిందికి దిగాలి దయచేసి. జై యాదవ్, శంకరన్న శంకరన్న పైకి రావాలి. ఇక్కడ శాల్వాలు తీసుకురావాలన్నా. ఆంజనేయులు యాదవ్ గారు, రమేష్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రాము యాదవ్ గారు, గోపి మనం వచ్చినటువంటి పెద్దలకు ముఖ్య అతిథులకు సన్మానం చేసి గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ ఊరి మీద ఉన్నది. మీ ఊరి మీద ఉన్నటువంటి యువకులది, పెద్దలది, అన్ని కుల సంఘాలది, అందరు ప్రజాప్రతినిధులది, అందరు కాబోయే నాయకులది. మీ అందరి బాధ్యత. జై యాదవ్. సర్పంచ్ గారికి, గ్రామ ఈ ఊరు ముసాపేట ఊరు వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా, ఈ సదర్ నాకు అంటే ఈసారి నేను ఫస్ట్ టైం వచ్చిన, నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు 20-25 దున్నపోతులతోని ప్రతి కులాలకు అతీతంగా పండుగ ఇది. బతుకమ్మ ఎట్లా ఆడతారో మనకు ఈ రాష్ట్ర పండుగ అయిపోయింది. సదర్ పండుగ రాష్ట్ర పండుగ సీఎం గారు మొన్ననే అనౌన్స్ చేసినాడు. మనకు బతుకమ్మ ఎట్లయితే అవుతుందో ఇది అంతకన్నా ఎక్కువ ఘనంగా మనం చేద్దాము. నేను ఎప్పుడు మీ ఊరుకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తేందుకు నేను సిద్ధంగా ఉన్నా. థ్యాంక్ యూ. అండ్ చాలా తక్కువ దున్నపోతులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళినాయి. మళ్ళీసారికి ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుంచి, ప్రతి ఇంటి నుంచి సదర్ తీయాలని నేను కోరుకుంటున్నా. అండ్ నాలాగానే ప్రతి ఒక్క అక్క చెల్లె అందరూ కూడా బయటికి రావాలి. ఎవరి ధైర్యం వాళ్ళకే, మన ధైర్యమే మనది. కాబట్టి మనం ముందుకొచ్చి ఏదైనా సాధిస్తే ఎవ్వరు ఏం చేయలేరు. సో మీరు కూడా అందరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మన యాదవ్ అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన లడ్డు బాబాయ్కి, నాకు, ఇంకా మేము మరెన్నో సదర్లు కూడా అటెండ్ అవుతాం. ఇంకా ఈసారి చాలా తక్కువ ఇక్కడ గ్రౌండ్ అయితే నిండిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మొత్తం నిండిపోవాలి అని కోరుకుంటున్నా. ఇలాగే అందరింటి నుంచి కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి. కుల భేదం ఏమి ఉండొద్దు మనకి. అదొక్కటి గుర్తు పెట్టుకుని అందరు కలిసి కటాకట్టుగా అందరు కలిసి సదర్ పండుగ అయితే చెయ్యండి అని నేను కోరుకుంటున్నా. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై శ్రీరామ్. మహేష్ అన్న గారికి సన్మానం జరుగుతుంది. కాల్వా పూలమాలతో గోపాల్ యాదవ్ గారు సన్మానం చేస్తున్న కోరుతున్నాను. నెక్స్ట్ అంజన్న యాదవ్. ఈనాటి సదర్ ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అశేష జనవాహిని మా ముసాపేట గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారని మేము అనుకోలేదు. నేను అనుకుంటా ఇంత పెద్ద ఎత్తున మా మహేంద్ర జిల్లాలోనే పెద్ద ఎత్తున
మా ముసాపేట గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్వప్న యాదవ్ గారు, లడ్డు యాదవ్ గారు, మా ముసాపేట గ్రామ రత్న యాదవ్ గారు, నర్సింగ్ యాదవ్ అన్న గారు ఇప్పుడే పరిచయం అయినరు, శ్రీను పైల్వాన్ గారు, అందరికీ మీ అందరికీ పేరు పేరున మా గ్రామానికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, యాదవ యువజన సంఘ మిత్రులు కూడా చాలా కష్టపడి గత సంవత్సరం మేము అంతా పాల్గొలేకపోయినాము. ఏదో మాకు సంబంధించిన సహాయం చేసినాం కానీ ఇంత పెద్ద ఎత్తున మన మహబూబ్నగర్ జిల్లాలోనే ఎక్కడ కూడా నిజంగా ఎక్కడ చేయలేదు. జిల్లా కేంద్రంలో చేస్తుంది, మేము కూడా పోతుంటుంది. కానీ మా గ్రామానికి రావడం, మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ సదరు ఉత్సవాల్లో పాల్గొనడం నిజంగా మా గ్రామ యువత అందరికీ కూడా ఈ గ్రామంలో కుల పద్ధతులకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉంటాం. సదరు అనేది ఏం తెలుసా, సదరు పండుగ అంటే అందరూ కలిసికట్టుగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన యాదవ సోదరులు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున సదరు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిజంగా మనందరం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీరందరూ వచ్చినందుకు మా గ్రామం తరఫున, మా యువత తరఫున, మా యాదవ సంఘం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై యాదవ్. ఇప్పుడు లడ్డు యాదవ్ అన్న గారు ఆడబోతున్నాడు. నేను కోరుకుంటున్నా. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై శ్రీరామ్. జై స్వప్న యాదవ్.